బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డిపైన హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గంతోటి కాల్పులు జరిపాడు. 8 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఎదురు కాల్పులో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపైన వివాదం చెలరేగింది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3వ వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. అనుచరులు జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారకి కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో ఉధృత పరిస్థితి తలెత్తింది. బ్యానర్ల తొలగింపు విషయంపైన బళ్ళారిలో గురువారం రాత్రి 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడం, రాజశేఖర్ అనే యువకుడి మృతితోటి ఒక్కసారిగా తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల కార్యకర్తలపైన పోలీసులు లాఠీచార్జి కాల్పులు జరిపారు. ఈ పరిణామాలతోటి సామాన్య ప్రజలు వణికిపోయారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి రాత్రి ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 2 వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. రాళ్లు, బీరు సీసాలు కూడా విసురుకున్నారు. పోలీసులు సైతం రాళ్ల దాడిని తప్పించుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. చివరికి ఎస్పీ ఆదేశాలతోటి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే నారా భరతరెడ్డిలకు నేర చరిత్ర ఉందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. 20 ఏళ్ల నుంచి రౌడీయిజం చేస్తున్న ఎదురించి బీజేపీని అధికారంలోకి తెచ్చామన్నారు. వారి చుట్టూ హత్యలు చేసిన గుండాలను పెట్టుకున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించినా మళ్ళీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని, అభివృద్ధి చేయలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గాలి ఆరోపించారు. బళ్ళారి నగరంలో వాల్మీకి విగ్రహం ప్రతిష్టను శాంతియుతంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఆరోపించారు. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగకుండా చూడాలని, ఘర్షణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వాల్మీకి వారి పాపాలను చూసుకుంటారని తెలిపారు. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయసు మీద పడిన వాళ్ళే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇలా చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపైన చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం, ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గంతో కాల్పులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్ అందిస్తారు. మధు, బళ్ళారి సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహం ఆవిష్కరణ అయితే జరగనుంది. సో ఈ నేపథ్యంలోనే కొంత వివాదం అయితే మొదలైందని చెప్పాలి. బళ్ళారి సర్కిల్ కి సంబంధించినటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో ఈ విషయంలో ఒకవైపు వివాదం జరుగుతుండగానే చిలికి గాలివాన లాగా స్థానికంగా కూడా కొన్ని సమస్యలు అయితే లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి పైన హత్య యత్నం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు ఉదయాన్నే బిగ్ బ్రేకింగ్ అయితే చెప్పాలి. గంతో కాల్పులు జరిగాయి. సో ఈ కాల్పులకు సంబంధించి ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో అతను సతీష్ రెడ్డి గన్ సంబంధించినటువంటి గన్ ఏదైతే ఉంటుందో ఆ గన్ తో కాల్పులు జరిపినట్టుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలోనే మొత్తం 8 రౌండ్ల కాల్పులు అయితే జరిగాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగానే ఉంది
అని తెలిసినప్పటికీ కాల్పుల నుంచి తప్పించుకున్నటువంటి జనార్దన్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం జరిగింది అనే దాని కనుక మరి కాసేపట్లో ఆయన మీడియా ముందు కూడా మాట్లాడబోతున్నారు. అయితే ఎదురు కాల్పుల్లో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయాలు కూడా అయినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలోనే గాలి జనార్దన్ రెడ్డి హౌస్ ఏదైతే ఉందో ఆ ఇంటికి సంబంధించి గోడకి ఫ్లెక్సీ కట్టడం పైన మొదట వివాదం అయితే మొదలైంది. బళ్ళారి సంబంధించినటువంటి సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో కూడా వాల్మీకి సంబంధించినటువంటి విగ్రహం ఆవిష్కరణకు పైన కూడా వివాదం నడుస్తుంది. సో ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భరత్ రెడ్డి అంటే ఎమ్మెల్యే అయినటువంటి భరత్ రెడ్డి ఫ్లెక్సీలనే స్థానికులు వాళ్ళందరూ కూడా ఈ కట్టిస్తున్నారు. సో అలా కట్టిస్తున్న నేపథ్యంలో జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీ ఏదైతే ఉందో ఆ ప్రహరీ గోడకి కూడా ఫ్లెక్సీ కట్టేటటువంటి ప్రయత్నం అయితే జరిగింది. సో జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి హౌస్ ఆ హౌస్ కి ఫ్లెక్సీ కట్టేటటువంటి ప్రయత్నం జరగడంతో ఇరు వర్గాల మధ్య గొడవ అనేది మొదలైంది. మనతో అలా మొదలైనటువంటి గొడవ చిలికి గాలివానలాగా మారి చివరికి అది గంతో కాల్పులు జరిపేంత వరకు కూడా వ్యవహారం అయితే వెళ్ళిపోయింది. ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి భరత్ రెడ్డి ఎవరైతున్నారో ఆ భరత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు సతీష్ రెడ్డి, ఇతను ఎమ్మెల్యే భరత్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడు. సో సతీష్ రెడ్డి 8 రౌండ్ల కాల్పులు జరపడం, అదే విధంగా కూడా ఆ కాల్పుల అనంతరం కూడా జనార్దన్ రెడ్డి పైన అటాక్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం. సో ఈ నేపథ్యంలోనే మొత్తానికి చాలా పెద్ద గొడవే జరిగింది. కాల్పుల వరకు వెళ్లడంతో రైతు పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. అంటే రెండు వైపుల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ అయితే మొదలు పెట్టారు. మధు, వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగకుండా చూడాలని ఘర్షణకు పాల్పడుతున్నారని ఒకవైపు ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ వాల్మీకి విగ్రహం ఉన్న తర్వాత మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపన ఎందుకని మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే గత వివాదాలే ఈ కాల్పులకు కారణమా మధు? ఇన్నర్ పాలిటిక్స్ అంటారు వీటిని. అంటే ఒకరంటే ఒకరు పడకపోవడంతో వారు ఏమి చేసినా వీరికి నచ్చకపోవడం, వీరేం చేసినా వారికి నచ్చకపోవడం అంటారు కదా, వాటినే ఇన్నర్ వార్ పాలిటిక్స్ అంటారు. ఆ ఇన్నర్ వార్ పాలిటిక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అపోజిట్ పర్సన్ ఏ చిన్న పని చేసినా కానీ దాన్ని తప్పులు వెతికేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్. సో అలానే ఇప్పుడు కూడా బళ్ళారిలో కూడా చూసుకుంటే విగ్రహానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ ఒకటైతే మరొకటి వచ్చేసి ఫ్లెక్సీ జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడ ప్రహరీ గోడకి ఫ్లెక్సీ కట్టేటటువంటి ప్రయత్నం. ఈ రెండు సంఘటనలతో ఒకసారిగా సైలెంట్ గా ఉన్నటువంటి వార్ ఏదైతే ఉంటుందో ఉన్నటువంటి వార్ ఒక్కసారిగా సీరియస్ అయిపోవడము, ఒకరి మీద ఒకరు అటాక్ చేసేంత వరకు వెళ్ళడంతో ఇంకా పరిస్థితి అయితే పల్లాల్లో కొంచెం కాస్త సీరియస్ గానే ఉందనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అంతా కూడా మోహరించారు. రెండు వైపులు కూడా, ఒకవైపు ఎమ్మెల్యే కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన వైపు కావచ్చు. సో రెండు వైపుల నుంచి కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే చేపట్టారు. థ్యాంక్ యూ మధు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. 3 రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నీళ్ల పంచాయతీ ముదురుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. పాలమూరు రంగారెడ్డి పైన మాటల యుద్ధం నడుస్తోంది. ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలోనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతోంది.
నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. 3 రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నీల పంచాయతీ ముదురుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి పైన మాటల యుద్ధం నడుస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలోనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతోంది. ఇక నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం. 3 రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. చక్రి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. 3 రోజుల విరామం తర్వాత ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి శాసనసభ ప్రారంభం కానున్నాయి. అయితే ఈరోజు కీలకమైనటువంటి కొన్ని బిల్లులు ఈ శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు మనకి శాసనసభ ప్రారంభమైన తర్వాత ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టి చర్చ కోరే అవకాశం ఉంది. దాని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లు కూడా ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక తెలంగాణ మోటార్ వెహికల్స్ చట్ట సవరణ బిల్లు కూడా ఈసారి తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టి చర్చ చేసే అవకాశం ఉంది. తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లుకు సంబంధించి, ఎందుకంటే మున్సిపాలిటీల యొక్క సంబంధించి అభివృద్ధి ఇంకా ఏ విధంగా చేసుకోవాలి ఏంటనే దానిపైన కూడా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక పట్టు సాధించేలాగా ఈ యొక్క చట్ట సవరణ బిల్లు సవరణ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. చాలా కీలకమైన అంశాలు ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. అది చర్చ తర్వాత సవరణ చేసి మనకు చట్టం కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కూడా గ్రేటర్ హైదరాబాద్ ఇప్పటికే మనకి మరింత విస్తరణ చేసే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లేందుకు భావిస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. గ్రేటర్లో చాలా వరకు మున్సిపాలిటీలు విలీనం, అదేవిధంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు కూడా రంగం ఆల్రెడీ సిద్ధం చేసుకుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి బిల్లు పైన కూడా ఈరోజు చర్చ అసెంబ్లీలో జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఇక తెలంగాణ మోటార్ వెహికల్స్ చట్ట సవరణ బిల్లు కూడా దానిపైన కూడా చాలా కీలకమైనటువంటి ఈరోజు ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో మనకి దీనిపైన మనం చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ మోటార్ వెహికల్స్ చట్టంలో చాలా వరకు మార్పులు తేవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే అందులో పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడుతున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అవినీతికి తావు లేకుండా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని దానిపైన కూడా ఈ యొక్క తెలంగాణ మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కూడా ఇది ఈరోజు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టి చర్చ చేయనున్నారు. దాని తర్వాత ఇక ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కేంద్ర ప్రభుత్వం మార్చిన నేపథ్యంలో జీ రామ్జీ పేరుతోటి ఆ యొక్క పేరు మార్పు చేసింది. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆందోళన చేస్తూ ఉంది. ఎందుకంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో అది ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో దానిలో భాగంగానే ఈరోజు కూడా ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరు మార్పుకు సంబంధించి కూడా ఈ యొక్క శాసనసభలో దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ యొక్క బిల్లుకు సంబంధించి వ్యతిరేకిస్తూ, అంటే మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి కొత్తగా పేరు పెట్టినటువంటి అంశం జీ రామ్జీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో మనకు అందరూ కూడా ఏకగ్రీవంతో చర్చించుకున్న తర్వాత దీన్ని అసెంబ్లీ నుంచి ఏకగ్రీవ తీర్మానంతో కేంద్రానికి కూడా పంపించాల్సిన ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనిపైన ప్రధానంగా అసెంబ్లీలో కూడా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని తర్వాత ఇక మనకి సాయంత్రం ఆ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. లేకపోతే ఈరోజు లేకపోతే రేపు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిన్న పూర్తి చేసుకున్నారు. సో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. సో కాబట్టి ఇది ఈరోజు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందా లేకపోతే రేపు ఉంటుందా అనేది కూడా మనకి క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఉంటే మాత్రం ఈరోజు సాయంత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పీకర్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి ఇప్పటికే స్పీకర్కి విజ్ఞప్తి చేశారు. స్పీకర్ని కలిసి కూడా విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అధికార పక్షానికి
పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ కూడా స్పీకర్కి విజ్ఞప్తి చేశారు. కాబట్టి చూడాలి మరి స్పీకర్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యూరియా కొరత మీద ఒక వాయిదా తీర్మానం కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉన్నది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా యూరియా కొరత లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఎందుకు యూరియా కొరత రాష్ట్రంలో ఉన్నది అనేది కూడా ప్రధానంగా చర్చ చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీనిపైన వాయిదా తీర్మానం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ప్రజెంట్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సీజన్లో కూడా యూరియా కొరత అనేక రాష్ట్రాల్లో అనేక చోట్ల నెలకొంది. అనేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాలపైన ప్రధానంగా చర్చ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా ఈ యొక్క వాయిదా తీర్మానం సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతోటి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా సరే ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనేక అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చర్చకు డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి యూరియా కొరతకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుంది. కాబట్టి సో దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఏంటి అనే దానిపైన కూడా చర్చకు ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఇక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజెంట్ అంటే గ్రామ పంచాయతీల్లో గతంలో సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చర్చకు డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చకు పట్టుబట్టాలని భావిస్తుంది. అందుకు ఈరోజు మొదటి రోజు 3 రోజుల తర్వాత తిరిగి పునః ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఈరోజు యూరియా కొరతపైన బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టి చర్చ చేరున్నారు. ముఖ్యంగా తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు అది మనకి శాసనసభ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రారంభం కాగానే మనకి మొదటిగా తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టిన తర్వాత చర్చ జరిగే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లు కూడా అది 2వ బిల్లు. కాబట్టి అది కూడా 2వ బిల్లు కూడా ప్రవేశపెట్టి దానిపైన కూడా చర్చ చేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లు కూడా 3వది ప్రవేశపెట్టి దానిపైన కూడా చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మొత్తానికైతే మాత్రం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మార్పు కేంద్రం తీసుకుంది. కాబట్టి అది రద్దు చేయాలని చెప్పేసి కూడా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని భావిస్తుంది. కాబట్టి అది షార్ట్ డిస్కషన్ మనకి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఉండేలా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మొదటగా ఈ యొక్క బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక పేరు మార్పుకు సంబంధించి షార్ట్ డిస్కషన్ ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఇక మనకి యొక్క బిల్లులకు సంబంధించినటువంటి దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రానికి మనకైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎమ్మెల్యేలకు ఇచ్చింది. కాబట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి సో అది ఈరోజు అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి ఇస్తారా లేకపోతే రేపు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ప్రభుత్వం సిద్ధమవుతుందా అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు. రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు అవినీకట కుటుంబ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ దినాభివృద్ధి చెంది మంచి ప్రగతి పథంలో నడవాలని అన్నారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తి చూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరే జర్నలిస్టులకు సహకరిస్తామని శ్రీనివాస్ స్పష్టం చేశారు. అది తీపిస్తేనే
శ్రీనివాస్ గారు ముందుకు వస్తారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా రాజమీ ప్రేక్షకులకి, నా నియోజకవర్గ ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంగా అందరూ సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా రాజమీ ప్రేక్షకులకి, నా నియోజకవర్గ ప్రజలందరూ ఈ నూతన ఆర్టీసీ డిపో బస్సు ఢీకొని బైక్పై వెళ్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మలకపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహిద్ నగర్ ప్రధాన రహదారిపైన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు వెంకటమ్మ దంపతులు దిల్సుఖ్ నగర్లోని కొత్తపేట ప్రాంతంలో నివసిస్తున్న తమ కుమార్తెను చూసేందుకు ఇటీవల నగరానికి వచ్చారు. ట్యాంక్ బండ్ చూసేందుకు యాక్టివ్ వాహనంపైన భార్యాభర్తలు ఇద్దరు వెళ్తుండగా మొసరంబాగ్ హైటెక్ గార్డెన్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వాహనాన్ని ఢీకొట్టింది. బస్సు వెనక టైరు రోడ్డుపై పడ్డ వారిపై నుంచి వెళ్ళిపోవడంతో తిరుపతిరావు వెంకటమ్మ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మలకపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మావోయిస్టు అగ్రనేత బార్సిదేవ్ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. బార్సిదేవ్ను అరెస్టు చేసినట్లుగా సమాచారం. తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో ఎక్కడ లొంగిపోవాలన్న దానిపైన సుదీర్ఘ చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. కొత్తగూడెం జిల్లా పోలీసుల ద్వారా మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్కు ముందే లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బార్సిదేవ్ పైన 50 లక్షల రివార్డు ఉంది. పిఎల్జిఏ 1వ బెటాలియన్ కమాండెంట్గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హిడ్మాతో కలిసి 15 ఏళ్లుగా పైగా బార్సిదేవ్ పనిచేశారు. బార్సిదేవ్తో పాటుగా మరో 15 మంది కూడా అదుపులో ఉన్నట్లుగా సమాచారం. భారత్, పాకిస్తాన్ దేశాలు అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని పంచుకున్నాయి. అణు కేంద్రాల జాబితాను 2 దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. అటామిక్ కేంద్రాలపైన దాడి చేయరాదు అన్న ఉద్దేశంతో ఆ స్థావరాల వివరాలను 2 దేశాలు పరస్పరం పంచుకున్నాయి. సుమారు 3 దశాబ్దాల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత 2 దేశాల మధ్య సరైన సంబంధాలు లేవు. అయినా కానీ 2 దేశాలు పూర్తి స్థాయిలో అణు కేంద్రాల సమాచారాన్ని అందజేసుకున్నాయి. న్యూక్లియర్ కేంద్రాలపైన దాడిని నిలువరించే క్రమంలో సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లుగా విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. దౌత్యపరమైన రీతిలోనే ఈ జాబితా మార్పిడి జరిగినట్లుగా తెలిసింది. అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని పంచుకునేందుకు 1988 డిసెంబర్ 31న ఒప్పందం కుదిరింది. అయితే
1991 జనవరిలో ఆ ఒప్పందం అమలు జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ఆ సమాచారాన్ని పంచుకుంటారు. అణు కేంద్రాల జాబితాను పంచుకోవడం ఇది 35వసారి అవుతుంది. 1992 జనవరి 1వ తేదీన తొలిసారి సమాచారాన్ని షేర్ చేసుకున్నారు. ఈసారి జాబితాల మార్పిడి ఉధృత పరిస్థితుల మధ్య జరిగింది. ఈ ఏడాది మే నెలలో పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. దీనికి ధీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాక్పై విరుచుపడింది. మే 7 నుంచి 10 వరకు జరిగిన ఈ సైనిక ఘర్షణలతోటి ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సంబంధాలు ఇంతలా దెబ్బతినప్పటికీ అణు కేంద్రాల జాబితా మార్పిడి ఆగకపోవడం విశేషంగా నిలిచింది. అణు కేంద్రాల వివరాలతో పాటుగా జైలుల్లో ఉన్న ఖైదీల వివరాలను కూడా ఇరు దేశాలు మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కౌన్సిలర్ యాక్సిస్ ఒప్పందం ప్రకారం ఇది జరుగుతుంది. ప్రతి ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో అంటే ఏడాదికి 2 సార్లు ఈ వివరాలు ఇస్తారు. భారత్ తన జైల్లో ఉన్న పాకిస్తాన్ల వివరాలను ఆ దేశానికి అందించింది. అలాగే పాకిస్తాన్ కూడా తన కస్టడీలో ఉన్న భారతీయుల వివరాలను ఢిల్లీకి పంపించింది. విదేశాంగ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారత జైల్లో 391 మంది పాక్ పౌరులు ఉన్నారు. వీరితో పాటుగా 33 మంది పాక్ మత్స్యకారులు కూడా ఉన్నారు. వీరి వివరాలను భారత్ పాకిస్తాన్కు అందించింది. ఇక పాక్ జైల్లో 58 మంది భారతీయ పౌరులు, 199 మంది భారతీయ మత్స్యకారులు బందీలుగా ఉన్నట్లుగా ఆ దేశం జాబితా ఇచ్చింది. బంగ్లాదేశ్లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కేవలం మత ప్రాతిపదికన జరుగుతున్న దాడులు పరాకాష్ఠకు చేరాయి. షరియాత్పూర్ జిల్లాలో కోకన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారపైన జరిగిన అమానుష దాడి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక హిందువును పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి తర్వాత పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. షరియాత్పూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. షరియాత్పూర్లో ఒక ఫార్మసీ నిర్వాహకుడైన కోకన్ దాస్ తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్తుండగా దాస్ పైన దుండగులు దాడి చేశారు. పలుమార్లు పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్టు సమీపంలో చెరువుల్లో దూకారు. ఇక రక్షించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలతోటి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత కొనసాగుతుండగా గత 2 వారాల్లో దేశంలోని హిందువులపైన జరిగిన 4వ దాడి ఇది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ హత్య అనంతరం హింస చెలరేగింది. ఈ క్రమంలో హిందూ వ్యక్తులు దీపు చంద్రదాస్, అమృత మండల్ వేర్వేరు ఘటనల్లో హత్యకు గురికాగా మరో ఘటనలో భజేంద్ర బిశ్వాసను అతని సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపాడు. మారణ ఆయుధాలతోటి నరికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఈ ఘటనను వివరిస్తూ బాధితుడి భార్య సీమాదాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా తమకు ఎవరు శత్రువులు లేరని, హిందువులమనే ఒకే ఒక్క కారణంతో తన భర్తపైన దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలను రక్షిస్తున్నామని చెబుతున్న క్షేత్రస్థాయి హిందువులపైన నిరంతర శత్రుత్వం కొనసాగుతుందని భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీలపైన దాడులు పెరిగాయని మానవ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ మతోన్మాదులకు ప్రభుత్వం పరోక్షంగా కొమ్ము కాస్తుందని విమర్శలు వస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామంలో మంచు దుప్పటి కమ్మేసింది. మంచు తెరల చాటున రహదారులు దాగి ఉండడంతో ప్రయాణికులు గమనించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గూడూరు, గంగారం పరిధి గ్రామాల్లో భారీగా కురుస్తున్న మంచు ప్రజలను వణికిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దృశ్యమానత పూర్తిగా తగ్గిపోవడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లన్నీ పొగమంచుతోటి నిండిపోయి ఉన్నాయి. అడుగు దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించని పరిస్థితి నెలకొని ఉంది. ఈ క్రమంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రౌండ్కు వాకింగ్కి రావడం జరిగింది. కానీ ఈరోజు చలి తీవ్రత కానీ అలాగే పొగమంచు కానీ విపరీతంగా పెరిగిపోయింది. అసలు దగ్గర నడుస్తున్నటువంటి వ్యక్తులు కూడా కనబడినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకరికొకరు తాకే పరిస్థితి ఉన్నది. వాహనాలు కూడా రోడ్డు పైన కూడా అసలు వాహనాలు ఏమాత్రం స్పీడ్ పైన కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయి. కూడా మనుషులు కూడా కనబడినటువంటి పరిస్థితులలో మంచు చాలా తీవ్రంగా ఉన్నది. అధికారులు కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి పోయే చోట్ల కూడా వాహనాలు కూడా నెమ్మదిగా వెళుతూ గమనిస్తూ వెళ్ళాలని చెప్పి నా యొక్క కోరిక. నా పరకాల తెలుగు రాష్ట్రాల్లో రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల్లో 65వ జాతీయ రహదారిపైన దట్టమైన పొగ మంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడుగు దూరంలో ఉన్న వ్యక్తులు వాహనాలు కనిపించకుండా పొగ మంచు కురుస్తుంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని దాంతో నెమ్మదిగా పోవాల్సి వస్తుందంటున్నారు వాహనదారులు. వైకుంఠ ద్వార దర్శనానికి సర్వదర్శనాలకు భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 1 నుంచి టోకెన్లను భక్తులకే దర్శనం కల్పించడంతో రద్దీ మోస్తరుగా కనిపించింది. దీంతో టోకెన్లు లేకపోయినా నేటి నుంచి దర్శనాలకు అనుమతించారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆక్టోపస్ భవనం సర్కిల్ నుంచి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లో నుండి నారాయణగిరి షెడ్లు మీదుగా శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. వాటి 3 రోజుల పాటు 2,02,534 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లుగా అంచనా వేశారు. ఇక రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ఆహారం, భద్రత ఏర్పాట్లు పటిష్టం చేసినట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు.